హలో వ్యూయర్స్. న్యూ ఆధార్ కార్డ్ అప్డేట్ వచ్చేసింది. ఆధార్ అప్లికేషన్. స్టెప్ బై స్టెప్ ఎలా డౌన్‌లోడ్ జేసుకోవాలి? దాని ఫీచర్స్ ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. ప్లే స్టోర్‌కెళ్ళిన తర్వాత ఆధార్ యాప్ అని సెర్చ్‌లో టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది గదా! సర్కిల్ చేసిన దాంట్లో ఆధార్ అని ఉంది గదా! ఆ అప్లికేషన్ క్లిక్ చేసి ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత 66 ఎంబీ ఉంది. త్వరలోనే ఇన్‌స్టాల్ అయిపోతది. ఇన్‌స్టాలింగ్. ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేసి ఓపెన్. తర్వాత ఇంటర్ఫేస్ అని ఇలా వస్తుంది. సంబంధించిన నోటిఫికేషన్స్ కావడానికి అన్ని పర్మిషన్స్ అడుగుతుంది. అన్నీ ఇచ్చేసేయండి. మీ దగ్గర ఆధార్ నంబర్ ఉంటే ఐ యామ్ రెడీ విత్ మై ఆధార్ అని క్లిక్ చేయండి. తర్వాత మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. టోటల్ 12 డిజిట్ నంబర్ ఉంటుంది గదా! ఆధార్ నంబర్. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అది అగ్రీ మీద క్లిక్ చేసి ఓకే కొట్టండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఏదైతే ఉందో దానికి ఒక ఓటీపీ వస్తుంది. సెండింగ్ వెరిఫికేషన్ ఎస్ఎంఎస్ అండ్ వెరిఫైయింగ్ యువర్ మొబైల్ నంబర్. ఎస్ఎంఎస్ వస్తుంది. ఎస్ఎంఎస్ డైరెక్ట్‌గా అదే రీడ్ చేసేసి వెరిఫై చేసేస్తుంది. తర్వాత క్లిక్ చేయండి. తర్వాత ఫేస్ అథెంటికేషన్ అడుగుతుంది. అప్పుడు మీరు ఇనిషియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా మీ ఫేస్‌ని అడుగుతుంది. మీ ఫేస్‌ని ఫ్రంట్ కెమెరాతోని కళ్ళు బ్లింక్ చేస్తేనే మీకది ఫోటో క్లిక్ అవుతుంది. ఇక్కడ నేను బయోమెట్రిక్ లాక్ చేసుకోవడం వల్ల నాకలా అడుగుతుంది. సో, బయోమెట్రిక్ అన్‌లాక్ అని చేసి తర్వాత మళ్ళీ ఫేస్ అథెంటికేషన్ చేశాను. తర్వాత కళ్ళు బ్లింక్ చేసిన తర్వాత ఫేస్ అథెంటికేషన్ అయిపోతుంది. ఫేస్ అథెంటికేటెడ్. అండ్ నెక్స్ట్ మీకిక్కడ 6 డిజిట్ పిన్ ఎంటర్ చేసుకోమని అడుగుతుంది. కన్ఫర్మ్ యువర్ 6 డిజిట్ పిన్ కోడ్. తర్వాత యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. తర్వాత మనకి ఇంట్రడక్షన్‌తో అవసరం లేదు. ఇలా క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ మీద ట్యాప్ చేస్తే ఇలా మీ ఆధార్ కార్డ్ వచ్చేస్తుంది. మీ 12 డిజిట్ ఆధార్ నంబరు ప్లస్ మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ క్యూఆర్ కోడ్ వచ్చేస్తుంది. ఎప్పుడైనా మీరు ఎవరికైనా ఆధార్ నంబర్ షేర్ చేయాలంటే ఈ క్యూఆర్ కోడ్‌ని చూపిస్తే సరిపోతుంది. వాళ్ళు స్కాన్ చేస్తే మీ ఆధార్ కార్డ్ నంబర్ కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ రీసెంట్ ట్రాన్సాక్షన్స్ కూడా మనకు కనిపిస్తాయి. చూడండి ఇట్లా రీసెంట్‌వి 3 ట్రాన్సాక్షన్స్ ఏదైతే జరిగిందో ఇంతకుముందు మనం ఓటీపీ చేసాం కదా! ఓటీపీ వెరిఫై అయిందన్నమాట. సో, బ్యాంక్‌ది అన్ని ఓటీపీ వెరిఫై అయిపోయింది. కిందకెళ్ళినట్లయితే మీరు దానికి సంబంధించిన అప్లికేషన్ సంబంధించిన ఉన్నాయి. ఇంకా మనకేమైనా డేటా షేర్ చేయాలనుకుంటే షేర్ ప్రొఫైల్. కంప్లీట్ ఆధార్ మీద క్లిక్ చేస్తే కంప్లీట్ వచ్చేస్తుంది. డౌన్‌లోడ్ మీద క్లిక్ చేస్తే ఆధార్ డౌన్‌లోడ్ అయిపోతుంది. ఇలా మీరు డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్‌గా ఓపెన్ అయిపోతుంది. మీ ఆధార్‌ని ఓపెన్ చేయడానికి పాస్‌వర్డ్ ఉంటుంది కదా! డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇయర్ అది ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ షేర్ ఐడీ మనకి ఏదైతే ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే షేర్ చేసుకోవచ్చు. అలా వాట్సాప్ ద్వారా ఎక్కడైనా షేర్ మళ్ళీ షేర్ ఐడీ షేర్ అండ్ రెసిడెంట్ గాని, డేట్ ఆఫ్ బర్త్, నేము, మొబైల్, అడ్రెస్ అలా సెలెక్ట్ చేసుకొని ప్రివ్యూ ఐడీ మీద క్లిక్ చేసి షేర్ చేసేస్తే అది షేర్ అయిపోతుంది. ఇది టుడేస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.